హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్వి మోటో బ్లాగ్స్ 06కి. నా పేరు సోమశేఖర్. నేను మల్కాజిగిరి నుంచి గుజరాత్కి రైడ్ అయితే స్టార్ట్ చేశానండి. గుజరాత్కి నేను నిన్న మల్కాజిగిరి నుంచి స్టార్ట్ అయినప్పుడు నిన్నంతా వీడియో మనం చేయలేదు. ఎందుకంటే ఆ రోడ్లు సరిగ్గా లేవు. రెండు వచ్చేసి ట్రాఫిక్ జాము. అందుకని చెప్పేసి ఇదే డే 1 వీడియోగా నేనైతే పెట్టాలనుకుంటున్నాను. ఈ డే 1 వీడియో నుంచి అంటే మనకి ఇప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనే ఒక ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి సూరత్కి వెళ్తాము. సూరత్ నుంచి వాళ్ళ నైట్కి అయితే సూరత్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి సూరత్ వచ్చేసి 430 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 430 కిలోమీటర్లు మనము వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మనం ఫెరీ అయితే బుక్ చేసుకున్నాం. ఈ ఫెరీ మనకి సూరత్ నుంచి భావనగర్ వరకు 95 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 95 కిలోమీటర్లు కూడా 4.5 జర్నీ. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. ఇంకపోతే మనం ఫస్ట్ టైం ఈ యొక్క బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇదే డే 1 వీడియోగా మీరు అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఈ వీడియో కంటిన్యూటీగా ఒక సిరీస్గా వస్తుందండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ బ్లాగ్ అయితే ఓపెన్ చేశాను. ఈ యూట్యూబ్ బ్లాగ్ అంతా కూడా మన సోమనాథ్, ద్వారకా ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ పెట్టండి. మీకు మరిన్ని వీడియోలు మంచి మంచి లొకేషన్స్ తోటి దేవాలయాన్ని కూడా చూపిస్తూ వాటి విశేషం కూడా మీకు తెలుసుకుని నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఈ రాత్రి ఛత్రపతి సంభాజీ అనే ఒక ఏరియాకి వచ్చి ఇక్కడైతే మనం రూమ్ తీసుకున్నాం. మాకు ఇదేనండి, మీకు చూపిస్తాను చూడండి. హోటల్ అయితే పర్వాలేదండి, హైవేకి పక్కగానే ఉంది. ఇది మనకి సూరత్కి వెళ్ళే హైవే అండి. కొంచెం దగ్గరకు వెళ్ళి చూపిస్తాను మీకైతే. ఈ యొక్క సూరత్కి 430 కిలోమీటర్లు ఇక్కడి నుంచి అయితే మనకి జర్నీ ఉంటుంది. ఇదే మేము చేస్తున్నటువంటి స్టే రూమ్ అన్నమాట. హోటల్ పేరు ఇది. ఇది సంభాజీ మహారాజ్ హైవేకి సూరత్కి వెళ్ళే హైవే మీద ఈ హోటల్ అయితే ఉందండి. రాత్రి మేము ఇదే హోటల్లో అయితే స్టే చేసాము. రూములు పర్వాలేదు, 1000 రూపీస్లో అయితే మనకి రూమ్ అయితే అలౌ చేశారు. చూశారు కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇప్పుడు మావాడు కూడా రెడీ అయిపోతున్నాడు. రెడీ అవ్వగానే మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ నుంచి సూరత్ 430 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 430 కిలోమీటర్లకి మనం సాయంత్రం కల్లా వెళ్ళిపోతాం. అక్కడ రూమ్ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడ రెడీ అయిపోయి అక్కడ నుంచి మనం అయితే ఈ యొక్క షిప్ ఎక్కే ఏరియాకి అయితే వెళ్ళాలి. అది కూడా నేను రేపు మీకు వీడియోలో చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక మన ఫస్ట్ రైడ్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లోని మొట్టమొదటిదైనటువంటి సోమనాథ జ్యోతిర్లింగం. ఈ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ శివాజ్ఞ లేదే మనకి ఏది కూడా తొందరగా రాదు. కాబట్టి ఈనాటికి నాకు ఆ శివుని యొక్క అనుగ్రహం వలన ఈ సోమనాథ యాత్ర చేయడానికి అయితే నాకు అవకాశం కుదిరింది. అలాగే ఈ సోమనాథ యాత్ర చేయడానికి నా సొంత ఓన్ బైక్ మీద వెళ్ళాలనుకున్నాను. నా బైక్ కూడా మీకు చూపిస్తాను. అది వచ్చేసి పల్సర్ 150 ఓల్డ్ మోడల్ అండి. ఈ ఓల్డ్ మోడల్ బండి వేసుకుని మీరు అంత దూరం వెళ్ళలేరు, చాలా కష్టం అన్న వాళ్ళందరికీ నా బండి మీద వెళ్ళాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. అలాగే ఆ బండి ఏంటి, ఆ బండి గురించి కూడా మీకు అంతా తెలియజేస్తాను. ఆ బండి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. నా బండిని చూపిస్తారండి. ఇదేనండి మన బండి. ఇది వచ్చేసి పల్సర్ 150. దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేయించాం మనం అయితే. ఈ విధంగా అయితే మన బండి ఉంది. దీని మీద రాత్రి మనం అయితే సోమనాథ యాత్రకు అయితే బయలుదేరాము. ఇదేనండి మన బండి పల్సర్ 150. దీని మీద మనం మోడిఫికేషన్ చేయించాము. దీన్ని వేసుకుని రావాలన్న ఇదితోనే నేను ఇంత దూరం దీన్ని తీసుకురావడం జరిగింది. మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా ఇచ్చిందండి నాకైతే. ఎక్కడా కూడా బండి ట్రబుల్ ఇవ్వడం కానీ ఏం లేదు, అంతా కూడా బాగా జరిగింది. ఇది మేము ఉంటున్న హోటల్ యొక్క పార్కింగ్ ఏరియా అండి. మొత్తం కూడా ఇదంతా పార్కింగ్ ఏరియానే. అలాగే ఇది వచ్చేసి గార్డెన్. ఇక్కడ మనకి హోటల్ కూడా ఉంది, కానీ హోటల్ ప్రస్తుతానికి అయితే క్లోజింగ్ ఉందంట. సో హోటల్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ మన ఫుడ్ అయితే దొరుకుతుందని చెప్పారు. సో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి అంతా రెడీ అయిపోయి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాం. మన రూమ్ అయితే చూపిస్తాను పదండి.
మన రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. హోటల్ అయితే చాలా బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేదు. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా రాగానే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు రూమ్స్ అయితే ఉన్నాయండి. రూమ్స్ బాగానే ఉన్నాయి. గ్లేజర్ ఒకటే పనిచేయలేదు మాకు. ₹1000 ఇదే మా హోటల్ రూమ్. పర్వాలేదండి, రూమ్ అయితే బాగానే ఉంది. టీవీ, వైఫై అన్ని అవకాశాలు ఇచ్చారు. వాష్రూమ్, కిటికీలోంచి కూడా పెద్ద మనకు వ్యూ పాయింట్ అయితే ఏం లేదు. లగేజీ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాం. అంతా రెడీ ఉంది. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అంతా కచ్చరాగా పెట్టిస్తాను రూమ్ అంతా. హాయ్ చెప్పరా. ఇంకా మనం రైడ్కి అయితే బయలుదేరుతున్నాం కదండి. ఏదైనా ఉంటే బైక్ మీద మాట్లాడదాం. ఇప్పుడే మన హోటల్ నుంచి అయితే బయలుదేరానండి. ఇప్పుడు మనం వచ్చేసి సంభాజీ మహారాజ్ అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే సూరత్ స్టార్ట్ అవుతున్నాం. హాయ్ బోలో. आपका नाम? विशाल गवाई. संघर्षण ठीक है. आपका नाम? नाम अजय. ओके बाय. సూరత్ హైవేకి అయితే బయలుదేరామండి. ఇది సూరత్కి అవుటర్ రింగ్ రోడ్డు. ఈ అవుటర్ రింగ్ రోడ్లో మనం అయితే యాక్చువల్గా పైనుంచి వెళ్ళాలి, కానీ బై మిస్టేక్ మేము కింద నుంచి వెళ్ళాము. ఇదేమో డెడ్ ఎండ్. మళ్ళీ రివర్స్ చేసుకుని వచ్చి ఆ పైనుంచి వెళ్ళామండి. ఇంత పైకి వెళ్ళిన తర్వాత మనకు టోల్గేట్ వాళ్ళు అయితే ఆపేశారు. ఇక్కడ 2 వీలర్ నాట్ అలౌడ్, 4 వీలర్ మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ మన వెనక్కి అయితే పంపించారు. మళ్ళీ మనం గూగుల్ సెర్చ్ చేసుకుని మళ్ళీ సూరత్ హైవే అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రివర్స్ చేసుకుని హైవేకి అయితే వెళ్దాము. హైవేకి వెళ్ళిన తర్వాత కూడా మీకు విశేషాలు తెలియజేస్తానండి. ఇప్పుడే మనం హైవే అయితే ఎక్కిసామండి. ఇదే సూరత్ హైవే. ఈ సూరత్ హైవే వచ్చేసి 230 కిలోమీటర్లు ఉంటుందండి. మనకైతే 5 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది, కానీ మనం తీసుకునే బ్రేకులకి వాటికి చాలా టైం పడుతుంది. ఇక్కడైతే ర్యాష్ డ్రైవింగ్ బాగా చేస్తున్నారు. ఇంత పెద్ద హైవే ఉన్నా కూడా వాళ్ళు ఓవర్టేక్ మీదకి వచ్చేయడం ఇలా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా వెళ్ళేవారంటే కొంచెం జాగ్రత్తగా మన లైన్లో మనం వెళ్తే సరిపోతుంది. ఇప్పుడే మనకు ఒక చిన్న ఘాట్ సెక్షన్ అయితే తగిలిందండి. ఘాట్ సెక్షన్ కూడా ఆ రోడ్డు అంతా కూడా కొంచెం ఖరాబ్గానే ఉంది. చూస్తున్నారు కదా, అంతా కూడా అందులోనే టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. చిన్న ఘాట్ సెక్షనే. ఇవి 3 కొండల మించి మనకైతే ఘాట్ సెక్షన్ ఉంది. ఈ ఘాట్ సెక్షన్ అంతా కూడా మనం దాటుకుంటే మళ్ళీ మనకి హైవే టచ్ అవుతాము. చూసారు కదండి ఎలా వస్తున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. పొద్దున్నే వెళ్ళడం వల్ల మనకంతా ఫాగీగా ఉంది. ఇంకోటి చలి కూడా బాగా ఉందండి. అందుకనే మీకు లొకేషన్స్ కూడా ఎక్కువ ఏం కనబడతలేదు ఈ ఘాట్ సెక్షన్లో. అయినా మనం కూడా ఎక్కడైనా ఆగి మీకు ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ ఏదైనా వస్తే నేను అది చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాం కాబట్టి మనకు వచ్చే ఎదురు వెహికల్స్ అన్నీ కూడా చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా వస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ సైడ్కేమో అంతా కొండ ఉంది, అటు సైడ్ ఏమీ లేదు. చిన్న మందిరం అయితే వెళ్ళింది, ఏదో దేవాలయము. ఇక్కడైతే ఆగి మీకు అయితే ఆ లొకేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ చాలా వెహికల్స్ ఆగినాయి. మనం కూడా కొంచెం లెఫ్ట్కి వెళ్ళి యూటర్న్ చేసుకుని ఆ లొకేషన్స్ ఏమున్నాయో చూద్దామండి ఒకసారి. ఓ సైడ్కి బండి ఆపుకుని మేమైతే లొకేషన్ ఏముందా అని చూస్తానికి ఆగాము. అబ్బా చాలా బాగుందండి లొకేషన్ అయితే, అదిరిపోయింది. ఇంకో కొంచెం కనుక మనకి ఎండ కనుక వచ్చిండే కనుక లొకేషన్ ఇంకా చాలా బాగుంటుంది. కానీ మనకైతే కొద్దో గొప్ప అయితే ఈ ఘాట్ సెక్షన్లో అక్కడ మనకి ఎండ ఉండడం వల్ల ఆ లొకేషన్ అయితే కనబడుతుంది. మధ్యలో మనకు ఒక చిన్న వాటర్ పాయింట్ అయితే ఉంది. మొత్తం ఇది ఫారెస్టేనండి. కాకపోతే ఏంటంటే అంత పెద్ద ఫారెస్ట్ అయితే కాదు, జస్ట్ ఘాట్ సెక్షన్ వరకు అయితే ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఇది మన బండి అండి. ఇంత దూరం ఎక్కడ మనకి ట్రబుల్ ఇవ్వకుండా ఘాట్ సెక్షన్కి అయితే వచ్చింది. వెరీ గుడ్. ఒకసారి మీకు లొకేషన్ చూపించడానికి అయితే వెళ్తున్నానండి. ఇదంతా యానిమల్స్ కోసం పెట్టినట్టున్నారు, కోతుల కోసం అరటిపళ్ళు. కానీ ఒక్క యానిమల్ అయితే లేదు ఈ ఘాట్ సెక్షన్లో. పొద్దున్నే మనం రాస్తాం కానీ యానిమల్స్ అయితే రావు కదండి పొద్దున్నే. అది కానీ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు
చూసారు కదండి, మొత్తం సిటీ అంతా కనబడుతుంది. కానీ ఇంకొంచెం ఫాగీ కనుక క్లియర్ అయి ఉంటే మాత్రం మనకు మొత్తం సిటీతో పాటు వ్యూ చాలా బాగుండేది. చిన్న ఘాట్ సెక్షన్ ఎక్కిసాం, కానీ ఇక్కడ ఉన్న వాటిలో ఇది ఒక్కటి మాత్రం చాలా బాగుంది లొకేషన్. అందుకని ఇక్కడ ఆగి మన ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను. మీకు కొంచెం లొకేషన్ చూపిద్దామని చెప్పి జూమ్ చేస్తున్నానండి. ఎంత జూమ్ చేసినా కానీ మనకి ఎంతకంటే ఫాగీలో మనకేం లొకేషన్ అయితే కనబడతలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నామండి. ఇప్పుడంతా కూడా మనం ఘాట్ ఎక్కి ఇప్పుడు ఘాట్ దిగుతున్నామండి. ఘాట్ దిగేటప్పుడు కూడా చూసారు కదా ఎంత డౌన్ ఉందో. మొత్తం మన వెహికల్ అయితే మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ థర్డ్ గేర్ కానీ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనకి టర్నింగ్స్ ఎక్కువ వస్తాయి, అలాగే వెహికల్స్ కూడా ఏమో ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. మనల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాలని వెనక నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తారు. కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా అయితే ఈ ఘాట్ సెక్షన్ దిగి మనమైతే హైవేకి అయితే టచ్ అవుతామండి. ఈ హైవేకి టచ్ అవ్వడానికి ఈ ఘాట్ అంతా కూడా ఇప్పుడు మనం దిగుతున్నాము. లొకేషన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకి ఈ వెహికల్స్ ఓవర్టేక్ చేయడమే నాకు కొంచెం కంగారుగా ఉంది. కాబట్టి మనం ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే వెళ్ళగలుగుతామో మన హైవేకి అయితే అంత జాగ్రత్తగా చేరగలుగుతాము. కాబట్టి చూసారు కదా టర్నింగ్స్ ఎలా వచ్చేస్తున్నాయి, వెంటనే టర్నింగ్స్ వస్తున్నాయి. కానీ ఘాట్ సెక్షన్ చిన్నదే. చూసారు కదా వెహికల్స్ ఎలా వస్తున్నాయో. ఈ వెహికల్స్ అన్నిటిని క్రాస్ చేసుకుంటూ టర్నింగ్స్ తీసుకుంటూ బండి కంట్రోల్ చేసుకుంటూ, అందులో మా బండి మీద ఓవర్లోడు మేమిద్దరము, మాకు 5 లగేజీలు ఉన్నాయండి. ఇవన్నీ వేసుకుని ఆ బండిని జాగ్రత్తగా మనం ఘాట్ సెక్షన్ అయితే దిగుతున్నాం. మనకైతే మాత్రం ఘాట్ చాలా ఇదిగా ఉందండి. చూస్తున్నారు కదా. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను. మన వీడియోలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే వీడియోలు ప్రతిదీ కూడా పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.